వాతావరణంలో జరుగుతున్న మార్పులు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వాతావరణం క్రమంగా మారుతుంది. ఈ మార్పుల వల్ల శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? నమస్తే అండి, నా పేరు మూసా ఖాన్. నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఫీవర్ హాస్పిటల్. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ కొద్దిగా కంటామినేషన్ అయిపోయి వాటర్ ఎక్కువగా వాంతులు బేదులు ఎక్కువ కావడము, వైరల్ ఫీవర్ ఎక్కువ కావడం అవుతుంది. అందుకే మనం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ శుభ్రంగా హాట్గా తినాలి. పాత్రలు బాగా వాష్ చేసుకొని కడిగి నీట్గా చేసుకొని తినాలి. ఇంట్లో కూడా మనుషులు అందరు సబ్బుతో కడుక్కొని తీసుకోవాలి. లోపల వాటర్ స్టోరేజ్ అట్లా ఏమైనా ఉంటే దానిపైన ఆయిల్ వేసుకోవడం, క్లీన్ చేస్తే మస్కిటోస్ అవన్నీ కూర్చోవు, మలేరియా ఫీవర్ లాంటివి రావు. బయట పోయినప్పుడు ఇది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ప్యాంట్ వేసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్ వాడాలి. తర్వాత ఇంట్లో పడుకుంటున్నప్పుడు మస్కిటో నెట్స్ వాడాలి. దీంతో మన మస్కిటో బైట్స్ తగ్గి మలేరియా, డెంగ్యూ అట్లాంటివి తగ్గిపోతాయి. తర్వాత ఇంకా ఏముంది, వాటర్ కూడా కాల్చి చల్లారిస్తే ఇంకా మంచిది. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ రావడం తగ్గుతుంది. సార్, ప్రస్తుతం వాతావరణంలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రికి వచ్చే ఓపీ పేషెంట్లు ఏ విధంగా ఉంది? ఇన్ పేషెంట్లు ఎవరైనా ఎక్కువ ఫీవర్తో బాధపడే వాళ్ళు ఉన్నారా? ఏంటి సంగతి? ఇప్పుడైతే ఏం లేదండి. మా సెన్సెస్ కూడా మీకు చూపించినాయి కదా, ఆల్మోస్ట్ యావరేజ్గా వచ్చే కేసులే వస్తున్నాయి. కానీ ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఛాన్సెస్ ఉన్నాయి, పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫీవర్ కానీ వామిటింగ్, డయేరియా ఇట్లాంటివి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సార్, లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదైన పరిస్థితి, ఈ ఇయర్ డెంగ్యూ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడైతే ఏం లేదండి, 1 or 2 వచ్చినాయి లాస్ట్ మంత్, అంతే. ఏం పెద్ద పెరగలేదు. అంటే ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నారు? వర్షాలు పడితే ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి రాబోయే కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఓపీ రెగ్యులర్గా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి రెడీగా. ఏమైనా పేషెంట్ ఫీవర్తో కానీ వంతపోతే వెంటనే ఇమీడియట్గా అడ్మిట్ చేసి పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇస్తున్నారు. మందుల కొరత లాంటిది ఏమైనా ఉందా సార్? లేదు, మందులన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఏం లేదు, మొత్తం మీరు చూసుకోవచ్చు. సాధారణ పరిస్థితి ఉన్నప్పటికీ రాబోయే వర్షాకాలంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పి ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.